శ్రీఫైబర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. టీడీపీ ఎంపీలతో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ, పార్లమెంట్ లో వ్యవహరించవలసిన వ్యూహంపై ఎంపీలతో దిశానిర్దేశం. ఈ నెల 24న ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన భేటీ కానున్న ఏపీ కేబినెట్, ప్రభుత్వ ప్రాధాన్యతలపై మంత్రులకు దిశానిర్దేశం చేయనున్న చంద్రబాబు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసి గోడు వెళ్లబోసుకున్న శివకుమారి అనే మహిళ, వెంటనే మాచవరం సిఐకి ఫోన్ చేసిన డిప్యూటీ సీఎం, మిస్సింగ్ కేసుపై చర్యలు తీసుకోవాలంటూ ఆదేశాలు. వైఎస్ఆర్సీపీ పాలనలో అన్ని విధాలుగా నష్టపోయిన రాష్ట్రాన్ని పునర్నిర్మించడంలో ఎంపీలు కీలక పాత్ర పోషించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలుగుదేశం పార్లమెంట్ సభ్యులకు స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రయోజనాలే ధ్యేయంగా పనిచేయాలని టీడీపీ ఎంపీలకు ఆయన పిలుపునిచ్చారు. అమరావతి, పోలవరం సహా విభజన హామీలన్నీ సాధించడంతో పాటు ప్రతి ఎంపీ కనీసం 2 శాఖలపై దృష్టి పెట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేయాలని బాధ్యతలు అప్పగించారు. టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా లావు శ్రీకృష్ణ దేవరాలను నియమించారు. రాష్ట్ర అభివృద్ధి అందరి ప్రథమ కర్తవ్యం కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలుగుదేశం ఎంపీలకు సూచించారు. రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన నిధులు, ప్రాజెక్టులు, పథకాలు తీసుకురావాలని దిశానిర్దేశం చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు అధ్యక్షతన పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. పార్లమెంటు సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్న లోక్సభలో లేవనెత్తవలసిన, ప్రస్తావించవలసిన అంశాలు, అనుసరించవలసిన విధి విధానాలన్నీ వారికి వివరించారు. అమరావతి నిర్మాణానికి పొలం అమ్మి 25 లక్షలు విరాళంగా ఇచ్చిన వైద్య విద్యార్థిని వైష్ణవికి ఉన్న శ్రద్ధ కూడా మాజీ సీఎంకు జగన్కు లేదని మండిపడ్డారు. టీడీపీ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు, నంద్యాల ఎంపీ భైరెడ్డి సబరిని, కోశాధికారిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని నియమించారు. పార్లమెంటరీ విప్గా గంటి హరీష్ను ఎంపిక చేశారు. ఈసారి లోక్సభలో తెలుగుదేశం సంఖ్యాబలం పెరిగినందున 16 మంది ఎంపీలు రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలు, గత ప్రభుత్వంలో జరిగిన విధ్వంసాన్ని దేశానికి తెలియచేయాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో లోకేష్ గారు, అంతేకాకుండా మా అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు అందరూ కలిసి పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి, అంతేకాకుండా పార్లమెంట్లో మేము వ్యవహరించాల్సిన తీరు, బాధ్యతగా వ్యవహరించే విధంగా ఆయన మాకు సూచనలు చేశారు. తప్పకుండా వాటిని పాటిస్తా ముందుకు వెళ్ళడానికి మేమందరం కలిసికట్టుగా నిశ్చయించుకున్నాం. దాని ప్రకారం నిధులు కోరటం ఇటువంటివన్నీ మేము చర్చించుకోవడం జరిగింది. ఇవాళ పార్లమెంట్ సెషన్స్ ముందు పార్లమెంట్ పార్టీ మీటింగు నారా చంద్రబాబు నాయుడు గారు మా అందరితో పెట్టడం జరిగింది. ఆల్రెడీ కొన్ని రోజుల క్రితం కలిసాము, కానీ ఫుల్ పార్లమెంట్ పార్టీ మెంబర్స్ అందరూ కలవలేదు. సో ఇవాళ ఏమేమి సబ్జెక్ట్స్ మీద రేపు డిస్కస్ చేయబోతున్నాము అండ్ కేంద్రం నుంచి మనం ఏమేమి ఆంధ్రప్రదేశ్ కోసం చేయాలి అనేది డిస్కషన్ జరిగింది. చాలా బాగా జరిగింది. బాధ్యతలు కూడా ఎంపీలు ఎట్లా వహిస్తారు, ఎవరు ఎట్లా పనిచేయబోతున్నారు అనే విషయం మీద కొంత డిస్కషన్ వచ్చింది. ఇంకా 2-3 మీటింగ్లో ఇంకా బాగా వస్తుంది. లుకింగ్ ఫార్వర్డ్, ఎదురు చూస్తున్నాం. మా ప్రమాణ స్వీకారం కూడా 24వ తారీఖు పొద్దునుంది. సో అందరం స్వేరింగ్ ఇన్ చేస్తాము. అండ్ ఈ సెషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సెషన్లో జూలై సెకండ్ హాఫ్లో కేంద్రంలో బడ్జెట్ కూడా ప్రజెంట్ చేస్తారు. సో బడ్జెట్లో కూడా ఐఎమ్ షూర్ దట్ ఎంటైర్ కంట్రీకి, ఆంధ్రప్రదేశ్ కూడా ఏంటి అనేది కొంత బయటకు రావచ్చు. ఏపీలో కొత్త ప్రభుత్వం పాలన ప్రారంభించిన నేపథ్యంలో కేబినెట్ తొలిసారిగా సమావేశం కానుంది. ఈ నెల 24న సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే కేబినెట్ సమావేశంలో ప్రభుత్వ ప్రాధాన్యతలపై సీఎం చంద్రబాబు మంత్రివర్గ సహచరులకు దిశానిర్దేశం చేయనున్నారు. హామీల అమలు, రాజధాని, పోలవరం నిర్మాణాలపై ఈ భేటీలో చర్చించనున్నారు. మొత్తం 8 శాఖలపై శ్వేతపత్రాల విడుదలకు ఈ కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. గతంలో జనసేన పార్టీ తరపున జనవాణి కార్యక్రమం నిర్వహించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజా సమస్యల పరిష్కారానికి ఆదేశాలు జారీ చేస్తున్నారు. వివిధ రకాల సమస్యలతో జనవాణికి వచ్చిన ప్రజలను పవన్ కళ్యాణ్ కలిసి వారి నుంచి వినతి పత్రాలు తీసుకొని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రజల్ని కలుసుకుని వారి సమస్యలు పరిష్కరించే పని ప్రారంభించారు. గతంలో జనసేన పార్టీ తరపున జనవాణి కార్యక్రమం నిర్వహించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజా సమస్యల పరిష్కారానికి అడుగులు వేశారు. శనివారం మధ్యాహ్నం అసెంబ్లీ నుంచి తిరిగి వస్తూ జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం వెలుపల
బాధితుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ వద్ద ఆగారు. వివిధ రకాల సమస్యలతో వచ్చిన ప్రజలను పవన్ కళ్యాణ్ కలిసి వారి నుంచి వినతి పత్రాలు తీసుకొని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. విజయవాడలో చదువుకుంటున్న తన కుమార్తె మైనర్ అని ఆమెను ప్రేమ పేరిట ట్రాప్ చేశారని, గత 9 నెలలుగా ఆమె జాడ తెలియడం లేదని భీమవరం నుంచి వచ్చిన శివకుమారి అనే బాధితురాలు పవన్ కళ్యాణ్ ముందు కన్నీటి పర్యంతమైంది. మాచవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా ఇంకా పోలీసులు స్పందించడం లేదని వేదన చెందారు. తమ బిడ్డను తమకు అప్పగించే విషయంలో పోలీసులు ఉదాసీనంగా ఉన్నారని తెలిపారు. వెంటనే పవన్ కళ్యాణ్ గారు మాచవరం సిఐకి ఫోన్ చేసి ఈ కేసుపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బాధితులను పార్టీ ఆఫీస్ వాహనంలోనే మాచవరం పోలీస్ స్టేషన్కు పంపించారు. అయితే అక్కడ ఏమీ తెలియదు అక్కడికి ఏం చేస్తారు ఇన్ని రోజుల నుంచి కూడా నేను చెప్పుకోలేదు సార్. హాస్టల్లో న్యాయం చేస్తారని చెప్పి క్రైమ్ బ్రాంచ్ పంపించి ఇక్కడ మాచవరం తీస్తారు, విజయవాడ మాచవరం తీస్తారు. చూస్తాం అని అన్నారు. వాళ్ళు మేము ఫోన్ చేయాలి, ఫోన్ చేస్తే కానీ మేమేం చేయలేమని చెప్పారు. ఎఫ్ఐఆర్ పెట్టారు. నా దగ్గరికి శివకుమారి గారు జార్జ్ ఇన్స్టిట్యూట్లో గ్లోబల్ హెల్త్ ప్రైవేట్ కంపెనీ పనిచేస్తున్నారు. వాళ్ళు మన అమ్మాయిని 8 months బ్యాక్ కిడ్నాప్ చేశారని ఒక కేసు వచ్చింది సార్. వాళ్ళ అమ్మాయిని అది 8 months సార్. మనకి ఎఫ్ఐఆర్ కూడా ఉంది సార్. ఒకసారి మీరు చూసి కొంచెం ఒకసారి అప్డేట్ ఇవ్వండి సార్. ప్లీజ్ సార్, రిక్వెస్ట్ పంపిస్తాను సార్. మన కేకే గారిని పంపిస్తాను సార్. ఆవిడ పంపిస్తాను సార్. చూడండి సార్. మీరు వెళ్ళండి ఒకసారి. తాడేపల్లిలో కొత్తగా నిర్మిస్తున్న వైఎస్ఆర్సీపీ కార్యాలయం కూల్చివేతపై మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. నిర్మాణంలో ఉన్న కట్టడాన్ని 2 గంటల్లో నేలమట్టం చేశారు. ఇది వైఎస్ఆర్సీపీ ఆఫీస్ నిర్మాణం కోసం నిర్మించాం. కేబినెట్ ఆమోదం పొందాకే స్థలాన్ని తీసుకున్నామని ఆయన చెప్పారు. వైసీపీ పార్టీ కార్యాలయం కూల్చివేసిన వ్యవహారంపై దేశంలోని ప్రజాస్వామ్యవాదులు, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు ఖండించాలని కోరారు. అధికారంలో ఉన్నాం కదా అని కూల్చివేతలు చేయడం సరికాదని, అధికారం ఎవరికి శాశ్వతం కాదని, కొద్ది రోజుల క్రితం వరకు వైసీపీనే అధికారంలో ఉందని గుర్తు చేశారు. నియమ నిబంధనల ప్రకారం నిర్మాణం చేపట్టిన విషయాన్ని న్యాయస్థానానికి తాము వివరించామని, అయితే శని ఆదివారాల్లో అప్పీలు చేసుకునే అవకాశం లేదని చూసుకొని మరి పార్టీ కార్యాలయం కూల్చివేత చేపట్టారు. ప్రభుత్వ స్థలంలోనే టీడీపీ కార్యాలయం నిర్మాణం జరిగిందని, ఇప్పుడు వైసీపీ పార్టీ కార్యాలయం కూడా ప్రభుత్వ స్థలంలోనే నిర్మాణం చేస్తున్నామని, ఇందులో తప్పేముందని ప్రశ్నించారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు చట్టబద్ధ పాలన చేస్తామని, కక్ష సాధింపులు ఉండవని చెప్పారని, కానీ అధికారం చేపట్టి రోజుల వ్యవధిలోనే విధ్వంస పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి దుర్మార్గ పాలనను రాజకీయ పక్షాలు క్షమించకూడదని అంబటి తేల్చి చెప్పారు. ప్రభుత్వం తమ కట్టడాలను కూల్చివేయాలంటే చట్టపరంగా ముందుకు రావాలని, న్యాయస్థానాల్లో అనుమతి తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ప్రభుత్వ స్థలాలను క్యాబినెట్లో పాస్ చేసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కేటాయించుకోవటం జరిగింది. ఇదేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉన్నది కాబట్టి మేము తీసుకొచ్చినటువంటి సాంప్రదాయం కాదు ఇది. తెలుగుదేశం పార్టీ కూడా వారు అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ స్థలాలను వారి ఆఫీసులకు కేటాయించుకొని రాష్ట్ర వ్యాప్తంగా అనేక నిర్మాణాలు చేపట్టిన మాట మీ అందరికీ తెలుసు. ముఖ్యంగా ఇవాళ తాడేపల్లిలో ఉన్నటువంటి వాళ్ళ సెంట్రల్ ఆఫీసు కూడా
ప్రభుత్వ స్థలంలో నిర్మించబడినదే. దానిలో ఇంకా కొద్దిగా వాగు పోరంబోక అది కూడా ఆక్రమించుకున్నారనేటువంటి అభియోగాలు ఉన్నాయి. అది కోర్టులో కూడా డిస్ప్యూట్ నడుస్తూ ఉన్నది. మేము ఇక్కడ చాలా పాయింట్అవుట్ చేయాలనుకుంటున్నటువంటి అంశం ఏమిటంటే, నిర్మాణంలో ఉన్నటువంటి మా భవనాన్ని నిర్దాక్షిణ్యంగా కక్ష సాధింపుతో ఈ నిర్మాణాన్ని కూల్చివేయటాన్ని ఈ రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే కాదు, ఉన్న ప్రజాస్వామ్యవాదులందరూ ఖండించవలసినటువంటి అంశమని ఈ సందర్భంగా నేను మీ ద్వారా తెలియపరుస్తూ ఉన్నా. పార్టీలకు అతీతంగా ఏ పార్టీలైనా కావచ్చు. ఇవాళ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండవచ్చు, కూటమి అధికారంలో ఉండవచ్చు. మొన్నటిదాకా మేము అధికారంలో ఉన్నాం. మాకన్నా ముందు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారు. అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నారు. అధికారం ఎవ్వరికీ శాశ్వతం కాదనేది చరిత్ర చెబుతున్నటువంటి సత్యం. మీ అధికారం ఉంది కదా అని మా భవనాన్ని కూల్చేయటం ఏమంత ధర్మము అనేటువంటి మాట ఇక్కడ నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. అయితే దీని మీద ఏమంటే, ఇది ప్రభుత్వ స్థలం, ఇరిగేషన్ స్థలం. దీన్ని 33 సంవత్సరాలకు లీజుగా తీసుకోవటం జరిగింది. దీనికి అవి లేవు ఇవి లేవు అని ఏమన్నా చెప్తే చెప్పొచ్చు. ఏ ఉన్నా లేకపోయినా డ్యూ ప్రాసెస్ని ప్రభుత్వం పాటించాలి. మాకు నిన్న ప్రొవిజనల్ ఆర్డర్ ఇచ్చారు సిఆర్డిఏ వారు. అకార్డింగ్ టు 115 సెక్షన్ ప్రకారం, సిఆర్డిఏ యాక్ట్ ప్రకారం ఒక ప్రొవిజనల్ ఆర్డర్ని సర్వ్ చేశారు. అది ఇచ్చిన తర్వాత 15 రోజుల దాకా టైం ఉంటుంది, సబ్జెక్ట్ టు ది కరెక్షన్. ఈ లోపల మేము హైకోర్టుకు వెళ్ళాం. నిన్న హైకోర్టులో వాదనలు జరిగాయి. వాదనలు జరిగినప్పుడు ప్రభుత్వం వైపు నుంచి కూడా అడ్వకేట్స్ అటెండ్ అయ్యారు. హానరబుల్ కోర్టులో వారు ఏం చెప్పారంటే, డ్యూ ప్రాసెస్ ప్రకారమే మేము ఫాలో అయ్యి చేస్తాము అని చెప్పారు. హస్త కళాకారుల స్థితిగతులను మెరుగుపరిచేందుకు రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ హస్తకళా వస్తువులను కొనుగోలు చేసి హస్త కళాకారులను ప్రోత్సహించాలని బీసీ సంక్షేమం, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమం, చేనేత శాఖ మంత్రి ఎస్ సవిత సూచించారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచ స్థాయిలో హస్తకళా వస్తువులకు మంచి గిరాకీ ఉందని తెలిపారు. గాంధీనగర్లోని లేపాక్షి ఎంపోరియంను బీసీ సంక్షేమం, చేనేత శాఖ మంత్రి ఎస్ సవిత సందర్శించారు. అమ్మకానికి ఉన్న ప్రతి వస్తువును పరిశీలించారు. అమ్మకాలపై ఆరా తీశారు. హస్తకళ వస్తువులపై ప్రజలకు ఎలాంటి అవగాహన ఉందో ఎంపోరియంలో ఉన్న సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ చేనేత హస్తకళను ప్రోత్సహించాలని ఆమె కోరారు. ప్రస్తుతం 80 కోట్ల టర్నోవర్ ఉందని, దాన్ని 100 కోట్ల టర్నోవర్కు చేరేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని అని తెలిపారు. మన సంపదను మనమే సృష్టించుకొని అభివృద్ధి చేసుకుని తద్వారా రాష్ట్ర అభివృద్ధికి, దేశ అభివృద్ధికి పాటుపడదామని అన్నారు. తెలుగు రాష్ట్ర హస్తకళకు మంచి గిరాకీ ఉందని, రాష్ట్రానికి కీర్తి వచ్చే విధంగా ప్రభుత్వం తరపున సహకారాలు అందచేస్తామని మంత్రి తెలిపారు. దేశ విదేశాలలో కూడా మన రాష్ట్ర హస్తకళ వస్తువులకు మంచి డిమాండ్ ఉందని తెలిపారు. హస్త కళాకారుల స్థితిగతులను మెరుగుపరిచేందుకు రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ హస్తకళకు చెందిన వస్తువులను కొనుగోలు చేసి హస్త కళాకారులకు ప్రోత్సహించాలని మంత్రి తెలిపారు. మనకు ఆంధ్రప్రదేశ్లో 53 to 56 క్లస్టర్స్ ఉన్నాయి, అంటే హ్యాండీక్రాఫ్ట్ క్లస్టర్స్ ఉన్నాయి. ఈ క్లస్టర్స్లో రైట్ ఫ్రమ్ శ్రీకాకుళం టు అనంతపూర్ ఎన్నో విభాగాలు, చేనేత కావచ్చు, అలాగే హ్యాండీక్రాఫ్ట్స్ కావచ్చు మనకున్నాయి. ఇక్కడ అన్ని డెవలప్మెంట్ చేస్తూ మనకి ఈరోజు 2,05,000 మంది ఆర్టిసన్స్ మాకు రిజిస్ట్రేషన్లో ఉన్నారు. వీళ్ళందరికీ కూడా మోడర్నైజ్గా ఇంకా డెవలప్ చేయడానికి ట్రైనింగ్స్, వీళ్ళ యొక్క మార్కెట్స్ను పెంపొందించడానికి ఎగ్జిబిషన్స్ ఇవన్నీ చేస్తున్నా. మొన్ననే మినిస్టర్ గారు పదవి స్వీకారం తర్వాత చిన్న మీటింగ్ తీసుకున్నారు. అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాము. మేడం కూడా దాని మీద ఇంకా ఎలా చేయాలని చెప్పి ఒక మీటింగ్ తీసుకొని మాకు ఆవిడ డైరెక్షన్స్ వాట్ ఎవర్ మేడం ఇస్తారో మేము తూచా తప్పకుండా చేసి ఈ యొక్క కార్పొరేషన్ను ఇంకా పెంపొందించాలని చెప్పి మా యొక్క ఆశ. వీ నీడ్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ అవర్ మేడం సవితా మేడం గారు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నిజంగా చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే ఇన్ని కళలు, ఇక్కడ హస్తకళలు
అన్ని కళలు అందరికీ ఉపయోగపడేటివి, సామాన్యమైన ప్రజల దగ్గర నుంచి అత్యున్నతమైన స్థాయి ఉండే వారి వరకు ఉపయోగపడే ప్రతి వస్తువు ఇక్కడ దొరకటం నిజంగా చాలా గర్వంగా ఉందని కూడా తెలియజేస్తున్నాను. నన్ను డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా నాకు తెలియజేశారు వాట్ ఈజ్ వాట్ అనేది. ఇప్పుడు రాష్ట్రంలో మొత్తం లేపాక్షి ఎంపోరియంస్ మొత్తం 16 ఇక్కడ ఉన్నాయి, 3 బయట ఉన్నాయి, ఇతర రాష్ట్రాల్లో ఉన్నాయి. అదేవిధంగా మేము కూడా తెలియజేసేది, మేము కూడా చేయబోయేది కూడా ఒకటే, ఇంకా కొన్ని మన రాష్ట్రంలో ఎంపోరియంస్, లేపాక్షి ఎంపోరియంస్ కొన్ని రీమోడల్ చేయాల్సిన పరిస్థితులు కొన్ని ఉన్నాయి, అవి కూడా చేయబోతున్నాం. అదేవిధంగా హస్తకళాకారులకు మరికొంత ఉపాధి పెంచే విధంగా కూడా మేము ప్రయత్నాలు చేస్తున్నాం. ఇది అందరి బాధ్యత, రాష్ట్ర ప్రజలందరి బాధ్యతగా స్వీకరించాలి. ఎందుకంటే హస్తకళాకారులు పరిస్థితి కూడా చాలా బాగాలేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇక్కడున్న ప్రతి ఒక్క వస్తువు ప్రతి ఇంటికి అవసరమైనది. కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని కొనవలసిందిగా కూడా తెలియజేస్తున్నాం. ఇండైరెక్ట్గా రాష్ట్రానికి, ఇక్కడున్న ప్రజలందరికీ మనం ఇక్కడ మన హస్తకళాకారులందరికీ సహాయపడిన వాళ్ళం అవుతామని కూడా తెలియజేస్తున్నాం. ఈ షోరూమ్ ఇతర రాష్ట్రాల్లో కూడా మరికొన్ని కూడా మేము ప్లాన్ చేయబోతున్నాం. అదేవిధంగా విదేశస్తులు కూడా, నేను ఇప్పుడు ఇక్కడికి విజిట్కి వచ్చాను, విజిట్కి వస్తే వాళ్ళు ఇక్కడి నుంచి విదేశాలకు తీసుకెళ్తున్నామంటే, లేదు మేము విదేశాల్లో కూడా పెట్టబోతున్నాం అని కూడా తెలియజేస్తాం. ఖచ్చితంగా ఇప్పుడు 80 కోట్ల టర్నోవర్ ఉంది. ఖచ్చితంగా ఈ సంవత్సరమే 100 కోట్ల టర్నోవర్ కూడా మేము తీసుకురాబోతున్నాం అని కూడా తెలియజేస్తున్నాం. ఇక్కడ స్టాఫ్ కూడా ఇతర షాపుల్లో కూడా పోలిస్తే నేను వచ్చినప్పటి నుంచి ఇక్కడ స్టాఫ్ కూడా చూస్తున్నా చాలా రెస్పాన్సిబిలిటీ. గతంలో కూడా నేను 4-5 సార్లు ఈ షాప్కి వచ్చాను, అప్పుడు కూడా రిసీవింగ్ అలాగే ఉంది. ఇప్పుడు మినిస్టర్గా నేను వచ్చినప్పుడు కూడా రిసీవింగ్ అలాగే ఉంది. కాబట్టి దయచేసి అందరికీ నేను తెలియజేసేది ఒక్కటే, మన సంపదని మనం సృష్టించుకుందాం, అభివృద్ధి చేసుకుందామని కూడా తెలియజేస్తూ, ఈ హస్తకళాకారులకు, లేపాక్షి ఎంపోరియంకు, రాష్ట్రానికే మరింత కీర్తి తెచ్చే విధంగా మేము చేయబోతున్నామని కూడా తెలియజేస్తున్నాం. ఏపీ ప్రభుత్వం పరిపాలనలో కీలక మార్పులకు శ్రీకారం తెరలేపింది. రాష్ట్రంలోని 12 జిల్లాలకు కొత్త కలెక్టర్లు నియమించింది. విశాఖపట్నం, తూర్పు గోదావరి, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల కలెక్టర్లు మల్లికార్జున, మాధవిలత, వేణుగోపాల్ రెడ్డి, ఢిల్లీ రావులకు సాధారణ పరిపాలన శాఖలు రిపోర్టు చేయాలని ఆదేశించింది. మరోవైపు షగలి షణ్ముఖ్ కాకినాడ జిల్లా కలెక్టర్ గా పోస్టింగ్ ఇచ్చారు. బాపట్ల కలెక్టర్ రంజిత్ బాషాకు కర్నూలు జిల్లా బాధ్యతలు అప్పగించారు. ప్రకాశం కలెక్టర్ దినేష్ కుమార్ కు అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ గా పోస్టింగ్ ఇచ్చారు. గత ప్రభుత్వంలో అవకాశం దక్కని నాగరాణి, అంబేద్కర్లు కూడా ఈ మారు కలెక్టర్లుగా నియమితులయ్యారు. తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్గా ప్రశాంతిని ప్రభుత్వం నియమించింది. తూర్పు పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, ప్రకాశం జిల్లాల కలెక్టర్లుగా మహిళలను నియమించడం, ఈ జిల్లాలన్నీ భౌగోళికంగా వరుసగా ఉండడం విశేషం. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 18 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు ఇచ్చారు. ఏపీలో కూటమి పాలనలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టారని, రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. ఏపీలో కూటమి సర్కార్ సాగిస్తున్న పాలన దేనికి సంకేతం? కోర్టు ప్రొసీడింగ్ లో ఉండగానే తాడేపల్లి కేంద్ర కార్యాలయాన్ని నేలమట్టం చేశారని మండిపడ్డారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన దగ్గర నుంచి ఏపీలో టీడీపీ దమనకాండ సృష్టిస్తుందని, గడిచిన 20 రోజులుగా ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులపై దాడులు జరుగుతున్నాయని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. విశాఖపట్నంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ రోజు తెల్లవారుజామున తాడేపల్లిలో వైసీపీ కార్యాలయం నిర్మాణాన్ని కూల్చివేశారని, కోర్టులో ప్రొసీడింగ్ జరుగుతుండగానే ఎలా కూల్చివేస్తారని ప్రశ్నించారు. రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం పోయి టీడీపీ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని విమర్శించారు. ఎండాడలో 2 ఎకరాలు వైసీపీ కార్యాలయం కోసం 33 ఏళ్లు లీజుకు కేటాయింపు చేశాం. 2023 ఫిబ్రవరిలో ఉడాకి ప్లాన్ అప్లై చేశాం. దీనికోసం 15,65,000 రూపాయలు కట్టాం. అనకాపల్లి కార్యాలయం నిర్మాణానికి 30 లక్షలకు పైగా కట్టాం. అనుమతులు లేకుండా నిర్మాణం చేశామని అవాస్తవాలు చెబుతున్నారు. ఇప్పుడు ఉడా కాదు, జీవీఎంసీ ప్లాన్ అప్లై చేయాలంటూ నోటీసులు ఇచ్చారు. గజాల్లో ఉంటే జీవీఎంసీ నుంచి ప్లాన్ తీసుకోవాలి, కానీ ఎకరాల్లో ఉంటే ఉడా నుండి ప్లాన్ తీసుకొని జీవీఎంసీకి ప్లాన్ అప్లై చేయాలి. మేము అదే చేశాం. మీకు సొంత రాజ్యాంగం ఉందని ఇలా చేయడం దారుణమని వివరించారు. మన ఉమ్మడి విశాఖపట్నం జిల్లా చోడవరం నియోజకవర్గంలో ఒక శిలాఫలకాన్ని సహజంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, ఆ ప్రభుత్వానికి సంబంధించినటువంటి నిర్ణయాల్లో భాగంగా నిర్మించినటువంటి భవనాలకు సంబంధించినటువంటి శిలాఫలకాలని పూర్తిగా ధ్వంసం చేసి, ఇక్కడే కాదు అనేక
ప్రాంతాల్లో రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నటువంటి ఈ చర్యలను మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఉదయం తెల్లవారుజామున 5 గంటలకి తాడేపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయానికి సంబంధించినటువంటి నిర్మాణాన్ని 8 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీగా, గడిచినటువంటి 5 సంవత్సరాలు అధికార పార్టీగా, దాదాపు 13 సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కార్యాలయాన్ని ఏ రకంగా పూర్తిగా నేలమట్టం చేశారో అనేటువంటిది ఈరోజు తెల్లవారుజామున మనం చూసాం. మీరు కూడా మీ దృష్టి కూడా అదంతా కూడా వచ్చింది. దాని మీద కోర్టుకు వెళ్ళి కోర్టులో ఇంకా ప్రొసీడింగ్స్ జరుగుతుండగానే హై హ్యాండెడ్గా ఏ రకంగా కార్యాలయాన్ని పూర్తిగా 2 అంతస్తులు నిర్మించినటువంటి కార్యాలయాన్ని ఏ రకంగా నేలమట్టం చేశారో అన్నటువంటిది చూసాం. ఈరోజు రాష్ట్రంలో అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని పూర్తిగా పక్కన పెట్టి తెలుగుదేశం పార్టీ తాలూకా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉంది. వారు ఏదైతే ముందు నుంచి వారు ఎన్నికల ప్రచారంలో చెప్పారో, వారు అధికారంలోకి రాకమునుపు చెప్పారో, వారు చెప్పినటువంటి ఆ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఈరోజు రాష్ట్రంలో అమలు చేస్తున్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. ఇంకా పైపెచ్చు ఈరోజు అసెంబ్లీలో నీతులు మాట్లాడుతూ ఉన్నారు. సరే, మేమైతే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మొన్న సమావేశం పెట్టినప్పుడు చాలా క్లియర్గా కేటగారికల్గా చెప్పారు. 6 నెలల పాటు వారికి హనీమూన్ పీరియడ్ అనేటువంటిది నడుస్తూ ఉంది. సహజంగా ఒక అధికారంలోకి వచ్చినటువంటి రాజకీయ పార్టీకి, అధికారంలోకి వచ్చినటువంటి ఆ పార్టీకి సమయం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. వారు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడానికి మనం సమయం ఇవ్వాలి. వారు తీసుకునేటువంటి నిర్ణయాలకు మనం సమయం ఇవ్వాలి. ఇప్పుడు మనం మాట్లాడాల్సినటువంటి పని లేదు. 6 నెలల తర్వాత వారు తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ చూసిన తర్వాత అప్పుడు మనం స్పందిద్దాం అనేటువంటి మాట జగన్మోహన్ రెడ్డి గారు మొన్న సమావేశంలో చెప్పారు. దానికి కూడా వారు సమయం ఇవ్వట్లేదు. అధికారం వచ్చి కేవలం ఇంకా 20 రోజులు పూర్తవకముందే ఈ రకమైనటువంటి పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయి. వారు కూడా గడిచినటువంటి వారి ప్రభుత్వంలో 2014 నుంచి 19 మధ్యలో అనేక ప్రభుత్వ స్థలాల్ని వారి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ ఆఫీసుల కోసం వారు కేటాయింపులు చేసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. 2015 నుంచి కడప జిల్లాలో ఎకరం, శ్రీకాకుళంలో 2 ఎకరాలు, గుంటూరులో 3.5 ఎకరాలు, ఇప్పుడు ఏదైతే కేంద్ర కార్యాలయం ఉందో, విజయనగరంలో ఎకరం, గుంటూరులో ఒక 20 సెంట్లు, కృష్ణాలో 1 ఎకరం, ప్రకాశంలో 2 ఎకరాలు, చిత్తూరులో ఎకరం 20 సెంట్లు, శ్రీకాకుళంలో 30 సెంట్లు. ఇవన్నీ కూడా 2015 నుంచి 19 మధ్యలో తెలుగుదేశం పార్టీకి సంబంధించి వారి పార్టీ కార్యాలయాల కోసం కేటాయించుకున్నటువంటి స్థలాలు, వాటికి సంబంధించినటువంటి జీవోలు. సో వారే 2016లో ఒక జీవో ఇష్యూ చేశారు. రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలకి భూములు కేటాయించాలంటే ఏ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఏం ప్రొసీజర్స్ ఫాలో అవ్వాలి అనేటువంటి దాని మీద వాళ్ళకు జీవో ఇష్యూ చేయడం జరిగింది 2016లో. దాన్ని బేస్ చేసుకొని మొన్న 2019 నుంచి 24 మధ్యలో రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల నిర్మాణం కోసం అని చెప్పి ఆ రోజు ప్రభుత్వంగా కేబినెట్ నిర్ణయం తీసుకొని భూములు కేటాయించేటువంటి కార్యక్రమం చేసింది. అందులో భాగంగా విశాఖపట్నానికి కూడా ఈరోజు ఈ ఎండాడిలో ఈ 2 ఎకరాల భూమిని కూడా 33 సంవత్సరాల లీజుకి కేటాయించేటువంటి కార్యక్రమం చేశాం. 2022లో అలాట్మెంట్ అయినటువంటి కార్యాలయం స్థలం 2023 నాకు తెలిసి బహుశా ఫిబ్రవరి మార్చి నెలల్లో ఆ రోజు నిర్మాణాన్ని మొదలుపెట్టడం జరిగింది. 2023 ఫిబ్రవరిలోనే దీనికి సంబంధించి ప్లాన్ అప్రూవల్ కూడాకి అప్లై చేసేటువంటి కార్యక్రమం చేశాం. ఆడుదామాంధ్ర పేరుతో గత ప్రభుత్వం నిర్వహించిన క్రీడల్లో అవకతవకలపై సిఐడి విచారణ కోరినట్టు ఆత్య పాట్య అసోసియేషన్ అధ్యక్షుడు రంభా ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు జూన్ 11వ తేదీన సిఐడికి ఫిర్యాదు చేసినట్లు మీడియాతో పేర్కొన్నారు. సీఎం కప్ ఆడుదామాంధ్ర ఈవెంట్ల నిర్వహణ పేరిట
అడ్డగోలుగా దోచుకున్న 100 కోట్ల రూపాయలు సొమ్ము నిజాలు విచారణలో నిగ్గు తేలాలని డిమాండ్ చేశారు. ప్రెస్ క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో రంభప్రసాద్ మాట్లాడుతూ జగన్ ప్రభుత్వంలో జరిగిన సీఎం కప్ ఆడుదాం ఆంధ్ర క్రీడల నిర్వహణలో చోటు చేసుకున్న అవకతవకలపై మాజీ మంత్రి రోజా చాలా తేలిగ్గా మాట్లాడుతున్నారు. నాసిరకం పరికరాలు కొనుగోలు చేసి కుంభకోణానికి పాల్పడ్డారన్నారు. చంద్రబాబు హయాంలో నాణ్యత కలిగిన క్రీడా సామాగ్రి కొనుగోలు చేశారని గుర్తు చేశారు. క్రికెట్ పేరుతో మీరిచ్చిన బాల్, హాఫ్ టెన్నిస్ బాల్, గార్డులపై కూడా జగన్ బొమ్మ వేసుకున్నారన్నారు. మీరు క్రీడాకారులకు ఇచ్చామని చెప్పిన కోట్లాది రూపాయల లెక్కలు మసిపూసి మారడు కాయలు చేసినట్టు ఉందన్నారు. క్రీడాకారులను నమోదు చేసుకోవాలంటే సచివాలయంలో నమోదు చేసుకోవాలని దుయ్యబట్టారు. ఆడదమాంధ్ర పేరుతో జరిగిన ఈవెంట్లో శాప్లో ఉన్న 26 జిల్లాల స్పోర్ట్స్ అధికారులను వివరించాలన్నారు. వైకాపా హయాంలో ఇంజనీరింగ్, మెడికల్ సీట్లలో స్పోర్ట్స్ కోటాలో జరిగిన అవకతవకలపై విచారణ జరగాలని డిమాండ్ చేశారు. అక్రమాల్లో మెయిన్ సింహభాగం శాఫ్లో ఉన్నటువంటి 26 జిల్లాలకు సంబంధించినటువంటి డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ ఆఫీసర్ల మీద విచారణ జరగాలి. అలాగే రాష్ట్ర క్రీడా సంస్థలో ఉన్న ఆ 4 మీద తప్పకుండా విచారణ జరగాలి. అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఆ పెద్ద ఆఫీసర్లు ఈ విచారణ ఎదుర్కొనడానికి సిద్ధపడాలి. కాబట్టి మా డిమాండ్ ఒకటే, మెడికల్ సీట్ల మీద, అలాగే ట్రిపుల్ ఐటీ మీద, ఇంజనీరింగ్ సీట్ల కోటాలో జరిగిన, మీ హయాంలో జరిగిన క్రీడాకారులకి స్పోర్ట్స్ కోటాలు అలాట్ అయిన క్రీడాకారుల వివరాలు మీద విచారణకి మీరు సిద్ధపడతారా? అలాగే సీఎం కప్ పేరుతో, ఆడుదాం ఆంధ్ర పేరుతో 100 కోట్లు దోచేసిన మీరు సిఐడి విచారణకి సిద్ధపడతారు. మరొక ముఖ్య విషయం ఏంటంటే, మీరు చెప్పగానే మా అందరికీ పెద్ద లీడ్ ఇచ్చారు. ఈ క్రీడా సామాగ్రి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇవ్వలేదు, ఎవరో ఇచ్చారని చెప్తున్నారు. ఎవరు ఇచ్చింది ఎవరు? మీకు అసలు ఈ టోర్నమెంట్ నిమిత్తం స్పాన్సర్షిప్ ద్వారా వచ్చిన డబ్బు ఎంత? ఆ వివరాలు చెప్పండి. మీకు ఆథరైజ్డ్గా నేనేదో వేగ్గా మాట్లాడట్లా. ప్రతి సచివాలయానికి ఏ క్రీడా కిట్లు ఇచ్చారు అనేది, అలాగే స్పోర్ట్స్ మెటీరియల్ ఏ సచివాలయానికి, మండల స్థాయికి, జిల్లా స్థాయికి ఇచ్చినటువంటి, రాష్ట్ర ప్రభుత్వం అనౌన్స్ చేసినటువంటి ఈ లిస్టు, అలాగే డిఎస్ఏలకి ఇచ్చినటువంటి లిస్టు, డిఎస్ఏలకి బ్యాంక్ అకౌంట్లతో సహా ఇచ్చినటువంటి లిస్టు, అలాగే క్రీడాకారుల బయోడేటాతో సహా విసిఎండి ఇచ్చినటువంటి లిస్టు, ఇట్లన్నిటి మీద మీరు విచారణకు సిద్ధపడతారు. ఆథరైజ్డ్గా ఇచ్చినటువంటి ప్రూఫ్, వీటి మీద మీరు విచారణకు సిద్ధపడతారా? అలాగే ప్రజలకి మీ పార్టీలో ఉన్న ఏ నాయకుడితో అయినా సరే ఈ 5 లక్షల కిట్లు, అంటే బాల్స్, షటిల్ కాక్స్ అవి దొరకపోవచ్చు, ఎందుకంటే గేమ్ ఆడిన తర్వాత అవి సహజంగా ప్లేయర్స్ తీసుకెళ్ళిపోతారు. కానీ వికెట్లు, మ్యాట్లు, బాల్స్, ఇవన్నీ, షటిల్ బ్యాట్లు, నెట్లు, వాలీబాల్స్ అన్నీ ఉంటాయి. ఆ వివరాలన్నిటి మీద విచారణకి సిద్ధమేనా? రాష్ట్రంలో ఎదుర్కొంటున్న ఎన్నో గిరిజన సమస్యల ప్రభుత్వం పరిష్కరించాలని అఖిల భారత గిరిజన ఉద్యోగాల సంఘం జాతీయ అధ్యక్షుడు పివి రమణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. జీవో నెంబర్ 3ని పునరుద్ధరించాలని, ఇతర కులాలను ఎస్టీ జాబితాలో చేర్చకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో అఖిల భారత గిరిజన ఉద్యోగాల సంఘం ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం జాతీయ అధ్యక్షులు పివి రమణ మాట్లాడుతూ, గుమ్మడి సంధ్యారానికి రాష్ట్ర మంత్రివర్గంలో మహిళా, శిశు మరియు గిరిజన సంక్షేమ శాఖల మంత్రిగా ప్రభుత్వం నియమించడం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో గిరిజనులు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని, జీవో నెంబర్ 3ని పునరుద్ధరించాలని, అదేవిధంగా ఇతర కులాలను ఎస్టీ జాబితాలో చేర్చకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో గిరిజన ఉద్యోగులు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారని, ఇప్పటికీ కొన్ని డిపార్ట్మెంట్లో రాజ్యాంగబద్ధంగా ఆర్టికల్ 16(9) ప్రకారం వచ్చిన పదోన్నతులను సరిగ్గా ఇవ్వడం లేదని, పైగా ఎన్నో
హరాస్మెంట్లకు గురవుతున్నారని, గత ప్రభుత్వంలో ఎంఈఓగా చేస్తున్న కె సత్యనారాయణ దొర రంపచోడవరంలో మా గిరిజన సోదరిని గత ప్రభుత్వం అన్యాయంగా సరెండర్ చేయడం జరిగిందని, ఆయనను వెంటనే ప్రభుత్వం విధుల్లోకి వెంటనే తీసుకోవాలని డిమాండ్ చేశారు. గిరిజన ప్రాంతంలో పట్టాలు మంజూరు చేసి వాళ్ళు సాగు చేసుకుంటున్న భూములకు వారికి పూర్తి హక్కును కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు కె బ్రహ్మయ్య, జె బాలాజీ నాయక్, వినోద్, బాలరాజు, గోపాలరావు, సిహెచ్బి లక్ష్మి, ఏకుల రవి, కారం వెంకటేశ్వర్లు, సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఇటీవల ఈ నూతన ప్రభుత్వము మా సోదరీమణి అయినటువంటి గుమ్మడి సంధ్యారాణి గారికి మహిళా, శిశు, అదే గిరిజన సంక్షేమ శాఖ ఇవ్వడం జరిగినది. అందుకు మేము ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాము. అదే సందర్భంలో ఈరోజు మా సోదరీమణి అయినటువంటి శ్రీమతి గుమ్మడి సంధ్యారాణి గారిని కలిసి ఆమెకు ఘనంగా సన్మానం చేయడం జరిగినది. అదే సందర్భంలో మేడం గారితో గిరిజన సమస్యలైనటువంటి ముఖ్యమైనవి జీవో నంబర్ 3 మీ అందరికీ తెలుసు. జీవో నంబర్ 3 ఏజెన్సీ ఏరియాలో ఉండడం వల్ల అక్కడ ఉన్నటువంటి అమాయకులైన గిరిజనులు 2 పూటల తింటున్నారంటే కారణం జీవో నంబర్ 3. అలాంటి జీవో నంబర్ 3ని తొలగించడం జరిగినది. కావున ఈ సందర్భంగా మేడం గారికి రిక్వెస్ట్ చేయడం జరిగినది. ఏదో విధంగా జీవో నంబర్ 3ని పునరుద్ధరింప చేయాలి, లేకపోతే ఏజెన్సీ ఏరియాలో ఉన్నటువంటి గిరిజనులు చాలా ఇబ్బందులు పడతారని మేడంకు చెప్పడం జరిగినది. అదేవిధంగా ఇప్పటికీ మాకు ఆర్టికల్ 16(4)A ప్రకారము ప్రమోషన్లలో కూడా రిజర్వేషన్ కల్పించడం జరిగినది. కానీ కొన్ని డిపార్ట్మెంట్లు ఇప్పటికీ సరిగా ఇంప్లిమెంట్ చేయడం లేదు. గిరిజనులకి చాలా సమస్యలు ఉన్నాయి. బ్యాక్లాగ్ పోస్టులు గత ప్రభుత్వంలో ఏమీ తీయలేదు. జాబులు చాలా ఉన్నాయి, బ్యాక్లాగ్ పోస్టులు అన్ని డిపార్ట్మెంట్లో కూడా చాలా ఉన్నాయి, కానీ ఇప్పటివరకు కూడా ఏమీ తీయలేదు. ఈ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఎంతోమంది స్టూడెంట్స్ డిగ్రీలు, ఇంజనీరింగు, ఎంబీబీఎస్ కూడా చేసి, తర్వాత ఎన్నో బీటెక్లు, తర్వాత ఎన్నో డిగ్రీలు చేసి, బీఈడీ చేసి చాలామంది కూడా జాబ్ నోచుకోకుండా ఎంతోమంది కూలి పనులకు వెళ్తున్నారు, పీజీలు చేసి కూడా. దయచేసి ఈ ప్రభుత్వాన్ని కోరుకునేది ఏంటంటే, బ్యాక్లాగ్ పోస్టులు తీస్తే చాలామంది ఎస్టీ విద్యార్థులకి జాబులు వస్తాయని రిక్వెస్ట్ చేస్తున్నాము. అదేవిధంగా ఎంప్లాయీస్ కూడా ROR అంటే రిజర్వేషన్స్ అండ్ ప్రమోషన్ దాని మీద కూడా చాలా ఇబ్బంది పడుతున్నాము. చాలామందికి కూడా ప్రమోషన్లు రాకుండా ఆపేశారు గత ప్రభుత్వంలో. దయచేసి ఇవన్నీ ఈ ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాము, ఎందుకంటే గిరిజనులకి న్యాయం చేస్తారని కోరుకుంటున్నాము. ఈ ప్రభుత్వానికి మళ్ళీ ఒకసారి విన్నవించుకుంటున్నాము. వార్త ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. టీడీపీ ఎంపీలతో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ, పార్లమెంట్లో వ్యవహరించవలసిన వ్యూహంపై ఎంపీలతో దిశానిర్దేశం. ఈ నెల 24న ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన భేటీ కానున్న ఏపీ కేబినెట్, ప్రభుత్వ ప్రాధాన్యతలపై మంత్రులకు దిశానిర్దేశం చేయనున్న చంద్రబాబు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసి గోడు వెళ్లబోసుకున్న శివకుమారి అనే మహిళ, వెంటనే మాచవరం సిఐకి ఫోన్ చేసిన డిప్యూటీ సీఎం, మిస్సింగ్ కేసుపై చర్యలు తీసుకోవాలంటూ ఆదేశాలు. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ T5 న్యూస్.